నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రిషన్ యూట్యూబ్ ఛానల్. సో నేను మళ్ళీ ఇలా మీ ముందు కనిపిస్తానా లేదా అని చెప్పేసి ఒక పెద్ద డౌట్ ఉండేది. అంటే విషయం ఏంటంటే మన ఛానల్ ఎక్స్క్రిషన్ ఛానల్ హ్యాక్ అయిపోయింది ఒక 1 వీక్ క్రితం అనుకుంటా. సో అంటే మీకు కొంచెం క్లారిటీగా చెప్పాలి, మన ఎక్స్క్రిషన్ యూట్యూబ్ ఛానల్ సంబంధించి మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి డ్రీమ్ ఏంటి అంటే మనకంటూ ప్రత్యేకంగా ఒక ఆఫీస్. చాలా కష్టపడ్డాను, మొత్తానికి మీ అందరు ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి మనం ఆఫీస్ కూడా ఓపెన్ చేశాము. నేను దానికి సంబంధించి వీడియో కూడా పెట్టాను. అంటే ప్రాబ్లం ఏమైందంటే మన ఆఫీస్ ఓపెన్ చేశాం కదా, మన ఆఫీస్లో ఒక సిస్టమ్ కూడా తీసుకున్నాను. ఆ సిస్టంలో వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి మన ఎక్స్క్రిషన్ ఛానల్ లాగిన్ చేశాను. ఈ లాగిన్ చేసేటువంటి క్రమంలో కొంచెం యాంటీవైరస్ లేకపోవడం వల్ల మరి ఏదో ఒక అన్నోన్ మెయిల్ వస్తే నేను అది క్లిక్ చేశానంట. తద్వారా మొత్తం నా ఛానల్ మొత్తం యాక్సెస్ వెళ్ళిపోయినాయి ఒక 1 డేలోనే, నాకు కూడా తెలీదు. సో ఇలా నా ఛానల్ హ్యాక్ అయిపోయిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి మా మేనేజరు రాత్రి పగలు కష్టపడి చాలా వరకు, అంటే అసలు నాకు హోప్స్ పోయాయి అనమాట. హోప్స్ పోయి నేను నిన్న ఒక వీడియో చేశాను. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీరు చూడండి. ప్రవీణ్ కుమార్ ఏంటి ఇక్కడ ఈ ఛానల్ కనిపిస్తున్నారు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అట్లాగే ఎక్స్క్రిషన్ ఛానల్లో 1 వీక్ నుంచి వీడియోస్ ఏం రావట్లేదు అని కూడా మీకు కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. విషయం ఏంటంటే మన తెలుగు ఎక్స్క్రిషన్ యూట్యూబ్ ఛానల్ అనేది హ్యాక్ అయింది. మీరు విన్నది నిజమే, మరి ఏం జరిగిందేమో నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు. మీరు మన ఎక్స్క్రిషన్ ఛానల్ సంబంధించి ప్రత్యేకంగా ఒక ఆఫీస్ అనేది ఓపెన్ చేశాను, మీ అందరికి తెలుసు. ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఒక కొత్త సిస్టమ్ కొన్నాము. ఈ సిస్టంలో నేను మన ఎక్స్క్రిషన్ ఛానల్ లాగిన్ అయ్యే క్రమంలో నేను పాస్వర్డ్ రీసెట్ చేశాను. అందులో ఏదో మెయిల్ వచ్చిందంట, నేను మరి ఏం నొక్కానో ఏమో నాకైతే తెలియదు, కానీ అలాగా ఛానల్ అనేది హ్యాక్ అయింది. అంటే ఎన్నో రోజుల నుంచి నా డ్రీము మనకంటే ఒక ప్రత్యేకంగా ఆఫీస్ ఉండాలని. అలా కష్టపడి మనకంటే ఒక ప్రత్యేకంగా ఆఫీస్ వచ్చిన సంతోషము ఒక రెండు రోజులు కూడా లేదు, ఛానల్ వెంబడే హ్యాక్ అయింది. సరే ఏ విధంగా అయినా సరే రికవర్ అవుతుంది కదా అని చెప్పేసి మేము ఇప్పటికి 1 వీక్ అయింది. డే బై డే మనకు ఛానల్ వస్తుంది కదా అని చెప్పేసి మన హోప్స్ పెట్టుకుని ఉన్నాము. మన యూట్యూబ్ సంబంధించినటువంటి మన మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఛానల్ రికవరీ కోసం రాత్రి పగలు కష్టపడి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఛానల్ మాది అనడానికి మేము కావాల్సినటువంటి అన్ని రకాల డాక్యుమెంటేషన్ యూట్యూబ్ వాళ్ళకి సబ్మిట్ చేశాము. బట్ ఇప్పటి వరకు అయితే రికవరీ రాలేదు, మరి ఎందుకో నాకైతే తెలీదు. మేము కావాల్సినటువంటి అడిగినటువంటి ప్రూఫ్స్ కన్నా కూడా ఈ ఛానల్ మాదే అనడానికి ఇంకా అదనంగా కూడా మేము యాడ్ చేసాము. అవన్నీ చూసిన తర్వాత మరి ఎందుకు లేట్ అవుతుందో నాకు కూడా తెలియట్లేదు. డే బై డే నాకు కొంచెం నమ్మకం పోతుంది. ఈ రోజుకి 1 వీక్ కూడా క్రాస్ అయింది, 1 వీక్ అయిపోయింది. లాస్ట్ సండే అయిపోయింది, ఇవాళ మండే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇంకా ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది మళ్ళీ మనం 0 నుంచి స్టార్ట్ చేయాలని. ఇది చాలా కష్టపడి 3-4 ఇయర్స్ నుంచి శ్రమ. బట్ ఛానల్ హ్యాక్ అయిందని అనగానే బాగా టెన్షన్ పడ్డాను. ఫస్ట్ రోజు 2 రోజు బాగా, తర్వాత రికవర్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా కాలేదు. బట్ ఇప్పుడు కూడా మాకు స్టిల్ మాకు ఇంకా హోప్స్ అయితే ఉన్నాయి, ఖచ్చితంగా ఛానల్ వస్తుంది, ఏం టెన్షన్ పడకాలని చెప్పేసి మన యూట్యూబ్ మేనేజరు మన గోపి గారు అయితే నాకు ధైర్యం చెప్తూనే ఉన్నారు. బట్ వెయిట్ చేయాల్సిందే ఏది ఏమైనా. చాలా మంది ఇంత ముందు కూడా కొంతమంది ఛానల్స్ పోయాయి అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు కదా, ఆ బాధ ఏందో నాకు అప్పుడు అర్థం కాలేదు, నాకైతే ఇప్పుడు అర్థమైంది. బట్ నాకు నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు నా ఫాలోవర్స్ ఎక్కడున్నా కూడా నన్ను వెతుకుంటూ వస్తారు. మళ్ళీ నేను ఎక్కడ ఉన్నా కూడా యూట్యూబ్ లో మళ్ళీ నా దగ్గరికి వస్తారు, నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని చెప్పేసి నాకు నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మా ఫర్దర్ స్టెప్ ఏంటి అంటే, ఇప్పటికి 1 వీక్ కూడా దాటిపోయింది. ఇంకా మేము ప్రయత్నం వచ్చేంత వరకు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాము. కానీ అప్పటి వరకు మన వీడియోస్ ఆగిపోకుండా ఉండడం కోసము ఇప్పుడు ఈ ఛానల్లో నేను వీడియోస్ పెడుతున్నాను అనమాట. అందుకు ఇలాగే ఛానల్ ఇంకా రాదేమో అని అనుకుని మళ్ళీ మనము ఇంకో కొత్త ఛానల్ పెట్టి అందులో మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఇందులో నిన్న నైటే మళ్ళీ మన ఛానల్ అనేది నైట్ 1 గంట నుంచి 4-5 o'clock కల్లా మనకు రిటర్న్ వచ్చేసింది. నేను ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కొంచెం మన యూట్యూబర్స్ అందరికీ కూడా ఒక చిన్న మెసేజ్ ఇస్తూ ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి. ఇప్పుడు నేను అందరూ అంటే యూట్యూబర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి మీ యొక్క వ్యూవర్షిప్ సబ్స్క్రైబ్స్ పెంచుకొని మంచి డెవలప్ అయ్యే స్టేజ్లో ఉన్నప్పుడు ఛానల్ హ్యాక్ అవుతుంది. అది ఎలాగైనా హ్యాక్ అవ్వచ్చు. మనం ఎంత ప్రికాషన్స్ తీసుకుని కూడా హ్యాకర్ అంటే మనకన్నా తెలివైన వాడు కదా, వాడు ఎలాగైనా హ్యాక్ చేయొచ్చు. కాబట్టి మనం జస్ట్ కొంచెం బేసిక్ ట్రిప్స్ మనం యూజ్ చేస్తే సరిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ లాగిన్ అవ్వకండి. అన్నోన్ మెయిల్స్ ఏది వచ్చినా కూడా మీరు అసలు ఓపెన్ చేయకండి. మీరు అంటే మనము ఛానల్కి సంబంధించినటువంటి
అంటే నేను ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అంటే నాకు కూడా తెలియదు కదా, ఫస్ట్ టైం కదా నా ఛానల్ పోయిన తర్వాత ఎక్కడ మీ అందరితో నా కమ్యూనికేషన్ కట్ అయిపోతుందా, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలా, ఇంత కష్టపడి ఆఫీసు మెయింటెనెన్స్ కానీ ఎంప్లాయీస్ శాలరీస్ కానీ నాకు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూతో 70-80% మేనేజ్ చేసిన మీరు ఇచ్చే డొనేషన్ తోటి మిగతాది మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదామని చెప్పేసి నాకు ఒక ప్లానింగ్ ఉంది. ఛానల్ మొత్తం హ్యాక్ అయిపోయేసరికి నేను మొత్తం డల్ అయిపోయాను. నేను కాన్సన్ట్రేషన్ కూడా చేయలేకపోయాను సబ్జెక్ట్ మీద, కంటెంట్ మీద, పాస్టర్ల మీద, స్టింగ్ ఆపరేషన్లు కానీ. మనం లాస్ట్ భవ్యశ్రీ కేసు ఫేస్ చేసుకుంటూ వచ్చాం కదా, అది పూర్తిగా అది స్టాప్ అయిపోయింది అనమాట. సో మైండ్ మొత్తము ఛానల్ వస్తుందా రాదా, ఛానల్కి ఏమవుతుంది ఏంటి, ఇంతమందిని కష్టపడిన సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చాను, మీ అందరితో కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది, మళ్ళీ కొత్త ఛానల్ పెట్టిన తర్వాత మళ్ళీ మీ అందరినీ ఇంకొకటి దగ్గరికి తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది కదా, మళ్ళీ దాంతోపాటు ఈ ఛానల్ నుంచి వచ్చే రెవెన్యూ తోటి మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి కదా, మనం ఆధారపడేది దీని మీద కదా అని చెప్పేసి అసలు ఏమైపోతుందని చెప్పేసి నేను చాలాసార్లు టెన్షన్ పడ్డాను. ఎక్కడో చోట హోప్ అంటే మన గోపి గారు మిగతా వాళ్ళందరూ కూడా మేమంతా ఉన్నాం కదా, ఎందుకు బాధపడతావు, మళ్ళీ మీ ఛానల్ మేమంతా పైకి తీసుకొస్తాం కదా అని చెప్పేసి గోపి గారు, సనాతన సేన గోపి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. గోపి గారు నిజం చెప్తున్నా, నాకు ప్రతిసారి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎన్నిసార్లు ఫోన్ చేసి ప్రేమ గారి ఛానల్ వచ్చిందా కదా, ఏం కాదు మేమంతా ఉన్నాం కదా, ఈ ఛానల్ ఎక్కడ పోతే ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి నాకు చాలా ధైర్యం చెప్పారనమాట. నిజం చెప్పాలంటే నేను చాలా ఇంకా ఛానల్ మీద హోప్స్ పోయి నేను నిన్న కొత్త ఛానల్ ఓపెన్ చేసి మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ అయిపోదాము, మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని బ్యాకప్ పెట్టుకున్నాను అనమాట, ముఖ్యమైన ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని కూడా. ఆ క్రమంలో నిన్న నైట్ అనుకోకుండా మనకి మెయిల్ వచ్చింది. ఒక 3-4 గంటల పాటు మన యూట్యూబ్ మేనేజర్ శ్రీను గారు చాలా కష్టపడి ఆ బ్యాకప్ తీసుకొని వచ్చాడు మార్నింగ్ 7 o'clock వరకు. అసలు నా ఫేస్ ఇప్పుడు ఇలా ఉంది కదా, నిన్నటి వరకు ఇలా లేదు, ఛానల్ పోయినమ్మటే వస్తుంది కదా అని చెప్పి అనుకున్నాను. అంటే ఇప్పుడు నేను బేసిక్గా ఏమని చెప్తున్నానంటే, యూట్యూబ్ అనేది చాలా మందికి ఒక జీవన ఆధారము, చాలా మంది పెట్టుకున్నారు అనమాట. ఎగ్జాంపుల్, యూట్యూబ్ మీద లక్షలాది మంది, దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఇప్పుడు సరైన చదువుకి ఉద్యోగాలు రాక, లేకపోతే ఒకరి కింద మనం పనిచేసేది అన్నట్లు, అయితే మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడం అన్నట్లు, ఇలా ఎంతో కష్టపడి మీరు యూట్యూబ్ ఛానల్స్ ను బిల్డ్ చేసుకుంటూ సబ్స్క్రైబర్స్ వ్యూవర్షిప్ ని పెంచుకొని మంచిగా ఒక డెవలప్ అయ్యే స్టేజ్ లోనే మన ఛానల్స్ హ్యాక్ అవుతుంది. మనము చేయాల్సిన దానిలో ఏంటంటే, మన ఛానల్ కి సంబంధించినటువంటి నన్ను యూట్యూబ్ వాడు ఏమైతే అడిగాడో ఖచ్చితంగా రేపటి మీ ఛానల్స్ కూడా హ్యాక్ అయినప్పుడు ఇవన్నీ కూడా అడుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ముందు జాగ్రత్తగా పెట్టుకోండి. ఏంటంటే ఇప్పుడు రూల్స్ అనేది స్ట్రిక్ట్ అయిపోయినాయి. ఒకప్పుడు లాగా ఛానల్ పైన వెంటనే 2-3 రోజుల్లో రావట్లేదు, మినిమం 10 to 15 days పడుతుంది. మీ ఛానల్ సంబంధించిన యూఆర్ఎల్ నెంబర్, మీరు ఎక్కడెక్కడ లాగిన్ అయ్యారో, లాగిన్ అయినటువంటి సిస్టమ్, మొబైల్, ఆ మోడల్స్, వాటి యొక్క ఐఎంఈ నెంబర్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, మీరు లాగిన్ అయినటువంటి లొకేషన్స్, ఓకేనా. తర్వాత మీరు యూట్యూబ్ ఛానల్లో లాస్ట్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశారో ఆ వీడియో మీరు యూజ్ చేసినటువంటి సాఫ్ట్వేర్ యొక్క లింక్, మీరు బాగున్నటువంటి థంబ్నెయిల్స్ లింక్, ఈ ఛానల్ మీదేనా కాదని చెప్పేసి వాళ్ళు 100 ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. ఇది ఫస్ట్ అంట వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత టర్మ్స్ టీమ్ లోకి వెళ్తుంది. టర్మ్ టీమ్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రీమ్ టర్మ్ టీమ్ లోకి వెళ్తుంది. మళ్ళీ ఎక్స్ట్రీమ్ టర్మ్ టీమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ ఛానల్ వీల్దే అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు. దీనికి 10 days 15 days టైం పడుతుంది. మళ్ళీ ఈ గ్యాప్ లో మనం ఇచ్చిన ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళకి డౌట్ వచ్చినా మళ్ళీ రాదనమాట. మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతారు, మళ్ళీ ఆన్సర్ చేయాలి, మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతారు, మరి ఆన్సర్ చేయాలి, ఇట్లా ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ మన ఒక్కరి మీద కాదు కదా, వాళ్ళు కొన్ని వేల యూట్యూబ్ ఛానల్స్ హ్యాక్ అవుతుంటే కొన్ని వేల కంప్లైంట్స్ వస్తుంటాయి. మన కంప్లైంట్ మీద ప్రత్యేకంగా కూర్చోరు కదా, సో ఇంత టైం పడుతుంది అనమాట. కాబట్టి వీటికి సంబంధించిన మొత్తం కూడా మీరు కలెక్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు యూట్యూబ్ రూల్స్ మొత్తం చాలా స్ట్రిక్ట్ అయిపోతున్నాయి. పెట్టిన వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేయకూడదు. ఇప్పుడేమో వీడియో బాగా వెళ్తుంది అనమాట. ఇప్పుడు మన వీడియో పెట్టగానే దానికి స్ట్రైక్ రాదు, క్లైమ్ రాదు, ఈ వీడియో మన ఓన్ అన్నట్టు మంచి వ్యూస్ వస్తుంటది. మళ్ళీ సంవత్సరం తర్వాత అప్పుడు స్ట్రైక్ వస్తుంది, అప్పుడు క్లైమ్ వస్తుంది, అప్పుడు రెవెన్యూ మొత్తం స్టాప్ అయిపోతుంది. ఇది అంటే మరి నాకు అర్థం కావట్లేదు. కాబట్టి నాకు మరి అంత యూట్యూబ్ గురించి లోతుగా నాకు తెలియదు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను, మీరందరూ ఫేస్ చేయకుండా ఉండాలంటే నేను చెప్పినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీ దగ్గర ఎప్పుడు రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు వాడిన వీడియోస్ మళ్ళీ వాడడం, మోనిటైజేషన్ వెళ్ళిపోవడం. చాలా మంది ఒక యూట్యూబ్ మీద ఒక ఆఫీస్ సెటప్స్, ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చుకుంటూ ఈ మెయింటెనెన్స్ అని చేసుకుంటూ చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళందరూ ఒక్కసారిగా ఈ ఛానల్ పోతే మళ్ళీ మనం పరిస్థితి ఏమైపోతుంది. కాబట్టి యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ ఎప్పటికప్పుడు మీరు అనవసరంగా కాకుండా అవసరమైనటువంటి వాటి ఖర్చు పెట్టుకుని మిగతాదంతా దాపెట్టుకుంటూ ఉండండి. మళ్ళీ మనము ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలని అనుకుంటే, మళ్ళీ మన ఛానల్ గ్రోత్ అవ్వాలనుకుంటే మినిమం మీరు 4-5 years నుంచి చేశారు కాబట్టి మళ్ళీ కొత్త ఛానల్ పెట్టుకుని మళ్ళీ కొత్తగా ఆ ఇన్కమ్ జనరేట్ అవ్వాలంటే మళ్ళీ మీరు ఎంత కష్టపడాలి చెప్పండి. అందరూ కూడా ఆఫీస్ మెయింటైన్ చేసి స్టాఫ్ ని పెట్టుకుని శాలరీస్ ఇచ్చి యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ వచ్చే టీం అందరూ కూడా బ్యాకప్ ఇంకా 2-3 ఛానల్స్ పెట్టుకోండి. ఈ ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇది కూడా నాదే అది అని చెప్పండి. కానీ నాకు యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది
నాకు బ్రతుకు తెరువు కోసం అయితే కాదు. సమాజంలో జరుగుతున్నటువంటి మూఢనమ్మకాలు, ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను కళ్ళారా చూశాను కాబట్టి అవి ప్రజలకు తెలియచేయాలి, గవర్నమెంట్ దృష్టికి తెలియచేయాలి అనే ఒక ఉద్దేశంతో నాకు ఉన్నటువంటి ఏకైక వేదిక నాకు యూట్యూబే కదా. ఇప్పుడు నాకు క్వాలిఫికేషన్ పెట్టుకుని నేను జాబ్కి వెళ్ళినా నన్ను జాబ్లో తీసుకుంటారు, అదంతా నాకు ఈ రిస్క్ లేని లైఫ్ నాకు వస్తుంది. బట్ ఈ ఫ్రాడ్స్ మొత్తము నేను ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ చేయాలి, గవర్నమెంట్ దృష్టికి నేను తీసుకుపోవాలి, వీటన్నిటి మీద సరైన యాక్షన్ తీసుకునే విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు చేయవలసినటువంటి వాళ్ళు చేయాలి, దానికి సంబంధించినటువంటి దానికోసం నేను ఈ ఛానల్ అనేది పెట్టుకున్నాను అనమాట. అది మరి నా ఛానల్ హ్యాక్ చేసింది ఒక పాస్టర్ చేశాడు, ఒక క్రిస్టియన్స్ చేశాడు అని చెప్పి నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళ వల్ల కాదు. ఒకవేళ వాళ్ళే హ్యాక్ చేసినట్టయితే నా ఛానల్ డిలీట్ చేయాలి, నా వీడియోలు డిలీట్ చేయాలి, నేను లేకుండా చేయాలి. పైగా నా ఎక్స్క్రిస్టియన్ ఛానల్లో ఇప్పటివరకు నేను అప్లోడ్ చేసింది 700 వీడియోలు, అందులో 50 షార్ట్స్, 600 వీడియోలు ఉన్నాయి. ఈ వీటినే నాకు 65,000 సబ్స్క్రైబ్స్ వచ్చారు. చాలా మందికి 5,000, 6,000 వీడియోస్ అప్లోడ్ చేసినప్పటికీ కూడా ఇంత సబ్స్క్రైబ్స్ రీచ్ కాని ఛానల్స్ చాలా ఉన్నాయి. నా వీడియోస్ మీ అందరూ చూస్తుంటారు. నేను చాలా స్టూడియోలో మాట్లాడడం కంటే కూడా విలేజ్లకు వెళ్ళి నేను చాలా ఖర్చు పెట్టుకున్నటువంటి చేసినటువంటి వీడియోస్ చాలా ఉంటాయి. దాని వెనక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అనమాట. చాలా కష్టపడి మనం ఛానల్స్ గ్రోత్ చేసుకుంటూ వచ్చాము. ఒక్కసారి ఈ ఛానల్ లేదా ఇంకా రాదా, మొత్తం మళ్ళీ ఏమైపోతుంది అనుకున్న నేను అదృష్టం బాగుండి మొత్తానికి మన ఛానల్ అనేది రికవర్ అయింది. మళ్ళీ ఈ ఛానల్ రికవరీ ప్రాసెస్ చెప్తుందండి. ఈ ఛానల్ అసలు నిద్ర కూడా ఉండదు. ఇవన్నీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు గూగుల్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది, మీ ఛానల్కి ఒక లింక్ ఇస్తున్నాము, ఈ లింక్ ఒక 2-3 డేస్లో ఉంటుంది, ఈ లింక్ కల్లా మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోండి అని చెప్పేసి వస్తుంది. ఆ లింక్ ఎప్పుడు వస్తుందో తెలుసా? అర్ధరాత్రి 1 గంటకు వస్తుంది. మీరు 3-4-5 గంటలు అంటే ఈ హ్యాక్ చేసినటువంటి హ్యాకరు వాడికి తెలిసి మళ్ళీ వాడు ఛానల్ వాడు లాగేసుకోవచ్చు కదా. కాబట్టి వాడికి తెలిసే లోపే 4-5 గంటల కల్లా మీరు రికవరీ చేసుకొని అంటారు. మరి యూట్యూబ్ నుంచి ఎప్పుడు మెయిల్ వస్తుంది, ఏ రోజు మెయిల్ వస్తుంది, ఇంకా నిద్ర కూడా ఉండదన్నమాట. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసాము, మేము మా టీము అందరం కలిసి. సరే, మొత్తానికైతే మనం ఛానల్ అనేది మనం వచ్చేసింది. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా గోపి గారికి, శ్రీను గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా మనం యథావిధిగా మన ప్రోగ్రామ్స్ మనం స్టార్ట్ అయితే ఇంకా సో మనం భవ్యశ్రీ కేసు ఉంది కదా, సో వాటికి మళ్ళీ స్టడీ చేసి దానికి ఏం చేయాలో ఫర్దర్ స్టెప్ నేను చేస్తూనే ఉంటాను. ఇంకా పాస్టర్ల మీద ఇంకా మనం ఎప్పట్లాగే సో ఈ స్లాంగ్ మాట్లాడి చాలా రోజులు అయిపోయింది, సో కొంచెం కొత్తగా ఉంది. సో పాస్టర్లకి ఇంకా ఎప్పట్లాగే మళ్ళీ మనం స్టార్ట్ చేసేద్దాము. ఒక్కొక్క రకంగా స్టింగ్ ఆపరేషన్ చేసి వాళ్ళ బిజినెస్ మనం డిబేట్ చేసాము. ఆ డిబేట్ అప్పుడు కూడా నా మైండ్ అంతా నా ఛానల్ మీదే ఉంది. ఆ డిబేట్ ఐడియా మీడియాలో రిలీజ్ అయింది కదా, మన ఎక్స్క్రిస్టియన్ ఛానల్ కూడా వస్తుంది. ఆ డిబేట్కి సంబంధించిన వీడియోస్ ఇంకా అన్ని వస్తుంటాయి. కాబట్టి మన ఛానల్ ఇంకా ఫాలో అవుతూ ఉండండి, స్టెప్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇంకా ఈ ఛానల్స్ హ్యాక్ అవ్వకుండా ఇంకా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో అన్ని తెలుసుకొని ఇంకా స్ట్రాంగ్ ప్రికాషన్స్ అనేవి మేము తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. సో ఈ వీడియో అనేది నాలాగా యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో అన్ని తెలిసిన వాళ్ళైతే ఉన్నారు కదా, జస్ట్ వీడియోస్ పెట్టామా వాటి నుంచి ఇన్కమ్ జనరేట్ అయింది అంతే. కానీ నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ నాకైతే చుక్కలు కనపడ్డాయి, ఎంత బాబు ఇన్ని డీటెయిల్స్ ఇవ్వాలా అని. కాబట్టి తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకొని పక్కన పెట్టుకుంటారు. అప్పటికప్పుడు మళ్ళీ తీసుకురావాలి ఇవన్నీ చాలా కష్టమైతే అనమాట. సో అందుకని చెప్పేసి ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ఇంకా మనం పాస్టర్లకి కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. ఇంకా మన వర్క్ ఇంకా మనం ఎప్పటిలాగే మనం పెట్టేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. నాకు అప్పటికి ఇప్పటికి ఛానల్ ఉన్నా ఛానల్ లేకపోయినా నా నమ్మకం మీరే. నేను ఎక్కడ ఉన్నా మీరు నా కోసం వస్తారు, నాకు ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మీరు నాకు హెల్ప్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది గుర్తుపెట్టుకోండి, నాకు ఫోన్ చేసి ప్రేణు గారు నేను మీ ఆఫీస్కి రావచ్చా, నేను మిమ్మల్ని కలవాలి, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను, ఇక్కడ అమీర్పేటలో ఉంటాను, నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. ఐఎమ్ రియల్లీ సారీ టు సే బికాజ్ ఎందుకంటే మీరు అనుకున్నంత పెద్ద ఆఫీస్ ఇది కాదండి, జస్ట్ చాలా చిన్న ఆఫీసే. ఇక్కడ నేను ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మలేనో అలాంటి పొజిషన్లో నేను ఉన్నాను అనమాట. నాకు చాలా థ్రెట్స్, నేను చాలా సెక్యూరిటీగా ఉండాల్సినంత అవసరం ఉంది. కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. మీరు ఇక్కడికి వచ్చినా ఇదే నా ఆఫీస్ అంటారు, ఏదో చిన్న ఆఫీసు మనకంటూ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆడుకోకుండా మనకంటూ ఉంటే మనం హ్యాపీగా చేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో ఏదో చిన్నగా ఓపెన్ చేశాను. కాబట్టి నేను ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియని పొజిషన్లో ఉన్నాను. కాబట్టి దయచేసి మీరు అందరూ నన్ను అర్థం చేసుకుంటారని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మనము ఎప్పుడన్నా ఎక్కడన్నా మన షార్ట్ ఫిల్మ్ సంబంధించిన ఈవెంట్స్ జరుగుతుంటాయి. మన అమ్మ నిన్న భవ్యశ్రీ జరిగింది కదా, అట్లాంటిది మళ్ళీ డిసెంబర్లో ఇంకొకటి జరగబోతుంది. ప్రతి సంవత్సరానికి 2 జరుగుతూనే ఉంటాయి. మాది కాకపోయినా ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా వాళ్ళ ఈవెంట్లో నన్ను గెస్ట్ గా పిలిచారనుకోండి, నేను అప్పుడు వస్తాను. ఆ సమయంలో వీలుంటే అప్పుడు అక్కడ కలుద్దాం, ఓకే. బట్ ఈ ఆఫీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది అన్నోన్ పర్సన్, మీరు డబ్బులు పంపించి ఉండొచ్చు, మీరు కట్టర్ హిందువులు కావచ్చు, కానీ నన్ను వెన్నుపోటు పడవాలనుకున్నవాడు నా మీద వాడు కూడా హిందువుగానే వస్తాడు కదా.
నేను క్రిస్టియన్ అండి, పాస్టర్ని, మీ ఆఫీస్ చెప్పాలని చెప్పి అంటాడా కదా. కొంచెం నన్ను అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి. అండ్ ఫర్దర్గా ఏం చేయాలో మన ప్రాసెస్ ఇంకా మనం ఎప్పట్లాగే మనం ఫైట్ మనం చేసేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.